హలో అండి. అందరికీ వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఎందుకు అంత చిన్న చిన్న చూపేంటి క్రైస్తవులు? క్రైస్తవులంటే చిన్న చూపేంటి? సరే మీరు చేసిన వరకు చాలయా? అలసిపోయినందుకు చేసిన ప్రయత్నానికి మేము వందనాలు. మేము ఆ రిజల్ట్ వచ్చినా మేము చేసేదేమి లేదు. మీరనుకుంటున్నారు 4 రోజులు కాలయాపన చేస్తే వాళ్ళు మర్చిపోతారులే అని. మేము ఎంత వేడిగున్నా, ఎంత చల్లారినా మేము ఎవరి మీద తిరగబడే వాళ్ళం కాదు. చూడండి ఆ సిస్టర్ ఏమన్నది? ప్రవీణ్ పగడాల గారి జెసికా ప్రవీణ్ గారు ఏమన్నారు? నా భర్తను చంపిన వాళ్ళని తక్షణం ఉరితీయమని చెప్పేసి అన్నదా మీడియా ముందు? లేదు. నా భర్త అలాంటి వాడు కాదు. సమాజం మేలు కోరుకునేవాడు. సమాజాన్ని ప్రేమించేవాడు. అలాంటి వ్యక్తి భార్యని నేను. నా భర్త మనసు నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా వారిని నేను క్షమిస్తున్నాను. ఎవరికి ఉంటుందండి ఆ మనసు? మేము ఎవరి మీద తిరగబడం సార్. ఏ గవర్నమెంట్ ఆస్తులను నాశనం చేయం సార్. ఏ వ్యక్తుల మీద కక్ష పెంచుకోమండి. చావడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఎవరిని చంపము. కాకపోతే చట్టాలు వాటి 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 పని అవి చేసుకుంటూ పోతే కనీసం మనుషులు తప్పు చేసే మనుషులకు భయం ఉంటుందని ఆశ తప్ప చట్టాలతో మాకేం పని సార్. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడేం న్యాయం జరిగిందా? ఇప్పుడేం న్యాయం జరిగిందా? అయ్యా మీరు చేసిన ప్రయత్నాలు చాలు. చాలా ధన్యవాదాలు. మాకు అర్థమైంది. ఆల్రెడీ మాకు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా మా సహోదరుడు ప్రభు దగ్గర ఉన్నాడు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు ఏ విధంగా అయితే మృత్యుంజయుడిగా లేశాడో తప్పకుండా మా ప్రభు దగ్గర ఆయన మరణం లేనివాడు కనుక తప్పకుండా మా ప్రభు దగ్గర మా నీతిమంతుడు, ఈనాటి అపోస్తుడు, ఇలాంటి సమాజం కోసం నిక్కస్సుగా నిజాన్ని మాట్లాడగలిగిన ధైర్యవంతుడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉన్నాడని మేము నమ్ముతున్నాం. కాబట్టి మేము దేనికి భయపడట్లేదు. మీరు చేసిన ప్రయత్నాలకు వందనాలు. మేము ఒకవేళ రిజల్ట్ మీరు ఎట్లాగూ మద్యం దాగి బండి నడపడం వల్ల తనంతట్లో తానే మరి ఎట్లా స్కిడ్ అయిపోయాడో తెలియదు అని చెప్పేసి లాస్ట్కి వచ్చే రిజల్ట్ అవే అనుకుంటున్నాను నేనైతే. మీరు ఏం చేసినా పోయిన వ్యక్తిని కోల్పోయాము, మళ్ళీ తీసుకురాలేము. హత్య చేసిన సహోదరులరా, ప్రేమతో మీకు విన్నవిస్తున్నది ఏంటంటే మీరు సంతోషపడుతున్నారేమో, మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు భలే వ్యక్తిని చంపేవరా అని సంతోషపడుతున్నారేమో, కానీ చూసే కన్నున్నాయి. నా ప్రభు చూస్తున్నాడు, మా దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా తగిన సమయంలో మీకు శిక్ష ఉంటుంది. దయచేసి సహోదరులరా, అన్న కుటుంబం కోసం, అన్న విడిచిపెట్టిన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు మరలో ఎంతోమంది లేవాలి. ఈ సమాజం అంటే చీకటితో కలుముకున్న ఈ సమాజానికి ఒక వెలుగులాగా మనం లేవాలి. అప్పుడు నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.